అడ్డీలు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ హ్యామ్స్ట్రింగ్స్ యాక్టివేట్ అవ్వకుండా మీ లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుందా? స్టాండ్స్ అనే నార్మల్ ఫీట్ లెంత్ తీసుకొని నీస్ ని స్లైడ్ బెండ్ చేసి మన హిప్స్ అనేది బ్యాక్వర్డ్ పుష్ చేయాలి. ఇలా స్క్వాట్ కాకుండా బ్యాక్వర్డ్ పుష్ చేసి నీస్ ని స్లైడ్ బెండ్ చేసి ఈ డంబుల్స్ ని స్లోగా బాడీకి క్లోజ్ గా తీసుకుని వెళ్ళాలి. అప్పుడు మనకి హ్యామ్స్ట్రింగ్స్ అనేది బాగా స్ట్రెచ్ అవుతాయి. పైకి వచ్చేటప్పుడు మన నీస్ వరకు తీసుకొని వచ్చి మళ్ళీ స్లోగా కిందకి వెళ్ళాలి. ఇలా పర్ఫామ్ చేస్తే మనకి హ్యామ్స్ట్రింగ్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి. మనం డంబల్స్ తీసుకెళ్ళినప్పుడు ముందుకు చూడాలి. ఇలా కిందకి చూస్తే మనకి నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే డంబల్స్ చేతిలో పెట్టుకొని ఫార్వర్డ్ చూసుకుని స్లోగా బాడీ క్లోజ్ తీసుకుని వెళ్తే మనకి హ్యామ్స్ట్రింగ్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి. మళ్ళీ స్లోగా పైకి లేవాలి. ఇక్కడ వరకు లేస్తే చాలు. మళ్ళీ కంప్లీట్ పైకి లేకుండా ఇక్కడ వరకు లేస్తే చాలు. బ్యాక్ అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో మన ఓన్లీ హ్యామ్స్ట్రింగ్స్ యాక్టివేట్ అవ్వాలంటే బ్యాక్ అనేది ఎప్పుడు స్ట్రైట్ ఉంచుకొని ఇలా స్లో అండ్ కంట్రోల్ గా బాడీ క్లోజ్ గా డంబల్స్ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇక్కడ డంబల్స్ ఇక్కడ వరకు తీసుకొస్తే చాలు. ఇలా స్లో అండ్ కంట్రోల్ గా పర్ఫామ్ చేస్తే మనకి హ్యామ్స్ట్రింగ్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి.